హాయ్ హలో నమస్తే మీ హెల్త్ కోచ్ ప్రసాద్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. యాక్చువల్గా వెల్సన్స్ కమ్యూనిటీ గురించి చెప్పాలి అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఫైనాన్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ కలిసి ఈ ఆన్లైన్ హెల్త్ కమ్యూనిటీని ఫామ్ చేయడం జరిగింది. గత 4 ఏళ్లలో 3 లక్షల పైగా ఆరోగ్యపరంగా హెల్ప్ చేయడం జరిగింది. సో దాంతో 80% మంది ఓవర్ వెయిట్ నుంచి ఫిట్ అండ్ హెల్తీగా మారారు. సో ఇలాంటి వెల్సన్స్ కమ్యూనిటీకి నేను ఎలా కనెక్ట్ అయ్యాను, లాక్డౌన్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 65 to 80 కేజెస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 15 కేజెస్ ఇంక్రీజ్ అయిపోయాను 8 months లో. సో ఈ 15 కేజెస్ రెడ్యూస్ అవ్వడానికి ఆల్మోస్ట్ సైక్లింగ్ చేయడం, జాగింగ్, రన్నింగ్, సో తినేదాంతో సగం తినడము, క్రాష్ డైట్ చేయడం, లిక్విడ్ డైట్ చేయడం, ఇలా చేసి చేసి విసిగిపోయింది. సో లైక్ ఇలాంటి మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు నాకు సొల్యూషన్ కోసం చూసినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ లో ఈ వెల్సన్స్ హెల్త్ కమ్యూనిటీ గురించి ఒక ఫ్యాట్ లాస్ వెబినార్ లింక్ చూసాను నేను. సో ఏంటి ఆ సెషన్ గురించి, నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి, నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఫిట్ అండ్ హెల్దీగా మారాలనే ఉద్దేశంతో నేను ఆ సెషన్ అటెండ్ అయిన తర్వాత నాకు కొంత క్లారిటీ అనేది వచ్చింది. సో ఆ తర్వాత వన్ ఆఫ్ ద సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ వెల్సన్స్ లో టచ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ట్రాకింగ్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 60 days మీరు స్క్రీన్ లో చూస్తున్నట్టుగా 80 to 65 కేజెస్, ఆల్మోస్ట్ 15 కేజెస్ ఇన్ 2 months లో, ఆల్మోస్ట్ 60 days లో రెడ్యూస్ అవ్వడం జరిగింది. నాకున్న డైజెషన్ ఇష్యూ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ అన్నీ కూడా లేకుండా ఫిట్ అండ్ హెల్దీగా మారాను. సో వీళ్ళ యొక్క ట్రాకింగ్ కానీ అన్నీ చూసి నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. నేను ప్రతి ఒక్క రోజు నా ఫుడ్ ప్లేట్స్ అనేది ట్రాకింగ్ చేసేవారు. నాకు ఏ ఇష్యూ ఉన్నా కూడా ఇమీడియట్ గా వాళ్ళు రీచ్ అయితే ఇమీడియట్ గా సొల్యూషన్ చెప్పేవారు. ఇవంతా నాకు చాలా బాగా నచ్చింది. చేసి నేను కూడా ఒక హెల్త్ కోచ్ గా మారాలి, నా అలాగా చాలా మంది సొల్యూషన్ కోసం చూస్తున్నారన్న సొల్యూషన్ నాలాగా చాలా మంది సొల్యూషన్ కోసం చూస్తున్నారన్నప్పుడు వన్ ఆఫ్ ద సీనియర్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ గైడెన్స్ తో 2 diplomas కంప్లీట్ చేశాను. ఇన్ వెయిట్ లాస్ అండ్ అనదర్ డిప్లొమా ఇన్ న్యూట్రిషన్. సో ఫినిష్ చేశాను సక్సెస్ఫుల్ గా. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు చాలా త్రూ ద వెల్సన్స్ కమ్యూనిటీ ఐఎమ్ గైడింగ్ సో మెనీ పీపుల్. సో వెల్సన్స్ లో చాలా వెబినార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, డయాబెటీస్ రివర్సల్, వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఫ్యాట్ లాస్ వెబినార్స్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ లాంటి మేజర్ హెల్త్ ఇష్యూస్ ఎలా రివర్స్ చేసుకోవచ్చు విత్ బేసిక్ సైన్స్ అండ్ అవేర్నెస్ ఇవ్వడం కోసం చాలా సెషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజు నా టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సో దాని గురించి క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్. యా, సో వెయిట్ లాస్ గురించి చెప్పాలి అంటే మన ఇండియాలో ప్రతి నలుగురిలో ముగ్గురు అధిక బరువుతో ఉన్నారనమాట. అంటే ఉండాల్సిన దానికంటే ఒక 10 నుంచి 15 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నారు. ఓకేనా. సో ఒబేసిటీ అనేది, ఓవర్ వెయిట్ అనేది ఒక అంటువ్యాధి లాగా ప్రతి ఒక్కరు ఓవర్ వెయిట్ ఉన్నారు. సో ఒబేసిటీలో ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, డయాబెటిక్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇన్ఫర్టిలిటీ లాంటి ఇష్యూస్ తో 4th place లో ఉంది. ఇండియాలో ఎంతమంది ఒబేస్ పీపుల్ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 82 crore పీపుల్ ప్లస్ పీపుల్ ఒబేసిటీగా ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒబేసిటీగా ఉన్నానా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, సో ఇక్కడ చూసినట్లయితే మీ బిఎంఐ వాల్యూ వచ్చేసి గ్రేటర్ దాన్ 25.5 కంటే ఎక్కువ ఉందంటే మీ బిఎంఐ, సో మీరు ఓవర్ వెయిట్ తో ఉన్నారు. సో ఈ బిఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే బిఎంఐ ఫార్ములా, మీ వెయిట్, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, 80 కేజెస్ ఉన్నారా, 90 కేజెస్ ఉన్నారా, యువర్ వెయిట్ డివైడెడ్ బై మీ హైట్ ఇన్ మీటర్స్. ఇప్పుడు 170 centimeters ఉన్నారంటే 1.7 into 1.7 వేశారంటే ఒక బిఎంఐ వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ కనుక అది లెస్ దాన్ కానీ 18.5 కంటే తక్కువ ఉంటే మీరు అండర్ వెయిట్ లో ఉన్నారు, అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ వెయిట్ ఉన్నారు. ఓకే, సో ఈ బిఎంఐ వాల్యూ కనుక 18.5 నుంచి 24.9 మధ్యలో ఉంటే మీరు నార్మల్ వెయిట్ లో ఉన్నారు. సో అండ్ మీరు ఈ బిఎంఐ వాల్యూ కనుక 25 కంటే అబోవ్ ఉంటే మీరు ఆల్రెడీ ఒబేసిటీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు నన్ను, సో ఇప్పుడు సార్ నేను ఒక 5'2" ఉన్నాను లేదా 5 feet ఉన్నాను, ఎంత వెయిట్ ఉండాలి? సో చెప్పాలి అంటే 5 feet ఉన్న వాళ్ళు 51 కేజెస్ ఉండాలి. ఓకేనా. సో 5.1 ఉన్న వాళ్ళు 53 కేజెస్ ఉండాలి. సో మీ హైట్ ప్రకారంగా ఇక్కడ ఇచ్చిన వెయిట్ ని చూసుకొని మీరు ఎంత వెయిట్ ఉన్నారా అనేసి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, సో ఇప్పుడు నేను ఓవర్ వెయిట్ ఉన్నాను. ఓకేనా. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సార్?
ఒక క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు అనమాట ఈ క్వశ్చన్. సార్ నేను ఉండాల్సిన దానికంటే ఒక 10-15 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నాను, లేదా 30 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నాను సార్. నా హైట్ 5.5, 60 ఉండాలా, నేను 95 ఉన్నాను, నాకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఏంటనేసి చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ స్లైడ్లో చెప్తాను. సో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మెయిన్గా అంటే చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి చెప్పాలి అంటే. ఓకేనా. సో ఇక్కడ స్క్రీన్ సరిపోదనేసి చాలా తక్కువ మెన్షన్ చేసి ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఓకేనా. డయాబెటిక్లోకి వెళ్తారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి. ఓకేనా. సో రక్తనాళాల్లో ఆ కొవ్వు అనేది చేరిపోయి డయామీటర్ ఆఫ్ ద నర్వ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఓకేనా, తక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఎక్కువ బీపీ ఉండడం. ఓకేనా. సో దానివల్ల ఏంటంటే హార్ట్ అటాక్స్ రావడం. ఓకేనా. సో నెక్స్ట్ కొలెస్ట్రాల్ మొత్తం చేరిపోయి డయామీటర్ ఆఫ్ ద నర్వ్ అనేది చాలా తక్కువ అయిపోయి మీ రక్తం అనేది చిక్కబడిపోతుంది. ఓకేనా. సో లైక్ చాలా మంది స్లీప్ అప్నియా అంటే ఇస్ నథింగ్ బట్ గురక పెట్టడం. మనం చూస్తూనే ఉంటాం, మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, మన రిలేటివ్స్ ఫెస్టివల్కో లేదంటే ఇంక దేనికన్నా వచ్చినప్పుడు, సో లైక్ వాళ్ళు పడుకోంటే పక్కన కనీసం మనం పడుకోలేమన్నమాట. అసలు అంత హై లెవెల్లో అంత సౌండ్లు చేస్తుంటారు అనమాట. ఓకేనా. సో అదంతా బికాస్ ఆఫ్ దేర్ కొలెస్ట్రాల్ ఇన్ దేర్ బాడీ. ఓకేనా. సో టెన్షన్ మెంటల్ ఇల్నెస్ ఉండడం. ఓకేనా. సో క్యాన్సర్ వచ్చేదాన్ని ఓవర్ వెయిట్ అనేది ఉన్నప్పుడు మన బాడీలో ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మన బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేవి ఇంక్రీస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకేనా. మోకాళ్ళ నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్ అండ్ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి యాక్చువల్గా. ఓకేనా. సో ఏంటి నేను ఓవర్ వెయిట్ ఉన్నాను సార్, ఒక 90-95 కేజీలు ఉన్నాను. నా ఓవర్ వెయిట్ గల కారణం ఏంటి అనేసి చెప్పాలి అంటే లైక్ ఇన్సులిన్. సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ అనేది 2 పనులు చేస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ని, ఓకేనా, సో ఇప్పుడు మనం తిన్న తర్వాత, ఓకేనా, సో మన ఫుడ్ ఒక 2-2.5 అవర్ తర్వాత మన బాడీ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ని మన ప్యాంక్రియాస్ ఉంటుంది, క్లోమం అంటారు. ఓకేనా. సో ఆ ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ని తయారు చేస్తుంది. ఓకేనా. సో ఇన్సులిన్ తయారు చేసినప్పుడు ఇన్సులిన్ ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న గ్లూకోజ్ని ప్రతి ఒక్క సెల్కి ఎనర్జీ కోసం ఇవ్వడం. నేను మాట్లాడాలంటే ఎనర్జీ కావాలి, నా హ్యాండ్ షేక్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి, నేను చూడాలంటే ఎనర్జీ కావాలి, నేను తల తిప్పాలంటే కూడా ఎనర్జీ కావాలా, వీటన్నిటి ఫంక్షన్కి ప్రతి ఒక్క సెల్కి ఎనర్జీని ఇవ్వడం. ఓకేనా. గ్లూకోజ్ని సప్లై చేయడం ఈ ఇన్సులిన్ ఒక పని. ఓకేనా. సో ఇక్కడ కరెక్ట్గా చెప్పాలి అంటే లైక్ ఇన్సులిన్ ఫస్ట్ థింగ్ చేసే పని, ఫస్ట్ థింగ్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే సెల్ ఏదైతే ఆ గ్లూకోజ్ని రెస్ట్రిక్ట్ చేస్తుందో దాన్ని ఎత్తి ఫ్యాట్గా స్టోర్ చేసి పెట్టడం. ఓకేనా. సో దీనికి ఫస్ట్ మేజర్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ మన ఇంటికి రిలేటివ్స్ వస్తూ ఉంటారు. సో ఎప్పుడో ఒకసారి 6 monthస్కో లేదా 1 yearకో వచ్చామంటే డెఫినెట్గా లైక్ వాటర్ ఇచ్చి ఇన్వైట్ చేస్తాం, వాటర్ ఇస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న అన్నీ కూడా ఓపెన్ చేస్తాం, ఫ్రూట్స్ అనేసి, స్నాక్స్ అనేసి, స్వీట్స్ అనేసి, మిల్క్ అవి ఇవి అంతా ఇస్తాం. ఓకేనా. అంతా తీసుకొచ్చి పెడతాం, హ్యాపీగా తింటారు. అవునా. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, అది లైక్ హ్యాపీగా తీసుకుంటారు. సో నెక్స్ట్ ఏంటంటే అదే ఫ్రెండ్, అదే రిలేటివ్స్ ప్రతి ఒక్క రోజు బయటకు వెళ్ళి వస్తున్నారు ప్రతిరోజు వస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళు పట్టించుకోవడం మానేస్తాం, అసలు నీళ్ళు కూడా ఇవ్వం. సేమ్ థింగ్ ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే, ఓకేనా, సో ఇక్కడ మనం తీసుకుంటున్న ఫుడ్ మల్టిపుల్ ఈటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు పొద్దున్నే లేస్తానే టీ కాఫీ అన్న తీసుకుంటాం 7కి లేదా 6:30కి. సో మళ్ళీ ఆ తర్వాత వెంటనే సరే బ్రదరు ఇతను వచ్చేసి ప్రసాద్ నైట్ 8 to 10 hours ఏం తీసుకోలేదు అనేసి తీసుకుంటుంది. ఓకేనా. సెల్కి ఇస్తుంది, గ్లూకోజ్ కన్వర్ట్ చేసి సెల్కి ఇస్తుంది. ఓకేనా. సో ఆ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ 8 to 10, ఓకేనా, 8 to 10 మధ్యలో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం. అక్కడ ఇంకా కొంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, సరే అనేసి అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్సులిన్ తీసుకెళ్లి సెల్కి ఇస్తుంది, సెల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఆ తర్వాత ఏం చేస్తుంది, ఓకేనా. సో ఇన్సులిన్ ఎలా తయారవుతుంది అంటే ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ని తయారు చేస్తుంది. సో ఆ తర్వాత ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఈ మన బాడీలో ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ మల్టిపుల్ టైమ్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో మార్నింగ్ టు ఈవినింగ్ తీసుకునే ఫుడ్లో, ఓకేనా. సో అది మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ సెల్కి తీసుకువెళ్ళడం వల్ల సెల్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సెల్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది, ఇంకా నాకు వద్దు, నువ్వు ఇచ్చిన గ్లూకోజ్ ఏది ఉంది, ఇంకా ఇది నేను ఫినిష్ చేయలేదు, సో అనేసి సెల్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది. సెల్ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ గ్లూకోజ్ వెళ్ళి ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది. ఓకేనా. సో ఇదే ఇన్సులిన్ యొక్క సైకిల్. ఓకేనా. సో ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే ఈ సెల్ రెస్ట్రిక్ట్ చేస్తుందో ఇన్సులిన్ని, సో దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా మెటబాలిక్ సిండ్రోమ్.
సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వచ్చే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏంటి అంటే లైక్ హార్ట్ అటాక్స్ మెయిన్ గా వస్తాయి. ఓకేనా, లిపిడ్ లెవెల్స్, కొలెస్ట్రాల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ఓకేనా, సో బీపీ, హై బీపీ, టైప్ 2 డయాబెటీస్, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవడం, డిమెన్షియా, మతిమరుపు, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చాలా మంది ఫీమేల్లో ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ లాంటి మేజర్ హెల్త్ ఇష్యూస్ తో చాలా ఏళ్ళుగా ఐవీఎల్ లక్షలు పెట్టి చేస్తూ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఓకేనా, కన్సీవ్ అవ్వడానికి. బట్ చాలా మంది ఫెయిల్ అయిపోతుంటారు. ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్ అనేది చాలా చిన్న సమస్య. విత్ డైటరీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, చిన్న మనం తీసుకుంటున్న ఫుడ్ లో చిన్న మార్పులు చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఆల్మోస్ట్ మన ఇన్సులిన్ ఫ్యాట్ ఎందుకు వస్తుంది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అంటే మన ఇన్సులిన్ ఫస్ట్ ఫ్యాట్ ని స్టోర్ చేయడం స్టార్ట్ చేసేది మీ లివర్ మీద నుంచి. లివర్ అనేది ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 kgs బరువు ఉంటుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, లివర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మన ఫ్యాటీ లివర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో యాక్చువల్ ఏంటి, ఈటింగ్ మనం తింటున్న ఫుడ్ అనేది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, సో ఆ గ్లూకోజ్ ని ప్రతి ఒక్క సెల్ కి ఇవ్వాలి అంటే మన ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ ని తయారు చేస్తుంది. ఓకేనా, ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ ని తయారు చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క సెల్ కి, ఓకేనా, సో గ్లూకోజ్ ని అందజేస్తుంది వాళ్ళ యొక్క ఫంక్షన్స్ చేయడానికి, ఆ సెల్ యొక్క ఫంక్షన్స్ చేయడానికి ఇన్సులిన్ అనేది ప్రతి ఒక్క సెల్ కి గ్లూకోజ్ ఇస్తూ వెళ్తారు. ఓకేనా, సో ఇది మనం తీసుకుంటున్న ఫుడ్ తీసుకున్నప్పుడు జరిగే మెకానిజం మన బాడీలో. సో యాక్చువల్గా ఏంటి ఫాస్టింగ్ లో ఏం జరుగుతుంది? ఓకేనా, మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఇది 2015 లో జాపనీస్ సైంటిస్ట్ యోషినరి ఓషిమి అనే ఒక సైంటిస్ట్ ఇన్వెంట్ చేశాడు. సో దీనికి ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటే ఈవెన్ థర్డ్ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ ని కూడా రివర్స్ చేసేంత అద్భుతమైన కాన్సెప్ట్. సో దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అనమాట 2015 లో. సో యాక్చువల్గా ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఎలా ఉంటుందంటే 8 hours ఈటింగ్ విండో, 16 hours ఫాస్టింగ్ విండో ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫాస్టింగ్ లో మన బ్లడ్ లో మన బాడీలో తక్కువ షుగర్స్, ఓకేనా, తక్కువ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ అనేవి తీసుకుంటాం. ఓకేనా, సో ఆ తర్వాత గ్లూకోజ్ అనేది తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన ప్యాంక్రియాస్ లో ఉన్న ఆల్ఫా సెల్స్ అనేటివి గ్లూకోగాన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా, సో ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే గ్లైకోజన్ రూపంలో, ఓకేనా, ఇన్సులిన్ ఏదైతే ఫ్యాట్ ఎత్తిపెట్టిందో దాన్ని గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేసి పెట్టింటుంది. ఓకేనా, సో ఈ గ్లైకోజన్ లో ఉన్న గ్లైకోజన్ రూపంలో ఉన్న ఆ గ్లూకోజ్ ని ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుంది అంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద బాడీ ఫంక్షన్స్. ఓకేనా, సో ఏంటి, సో ఇప్పుడు నేను తింటేనే తగ్గిపోతానా? ఓకే, సో మీరు చెప్పిన ఫాస్టింగ్ తగ్గిపోతారంటే ఖచ్చితంగా కాదు. వి నీడ్ టు మెయింటైన్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు బ్యాలెన్స్ చేయగలగాలి. ఓకేనా, సో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ కమింగ్ టు మెంటల్ హెల్త్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఏంటంటే డైట్ చేస్తూ ఉంటారు, డైట్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా, సో 1 వీక్ స్టార్ట్ చేసిన డే నుంచి టెన్షన్ పడుతుంటారు, నేను తగ్గనా అంటే ఇదేమవుతుంది ఏమో, డైట్ ఈ ఫుడ్స్ తింటే నేను ఎప్పుడు తినలేదు ఇలాంటి ఫుడ్స్, ఇంత మంచి ఫుడ్స్ నేను ఎప్పుడు తినలేదు, ఏమన్నా అవుతుంది అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఓకేనా, సో టెన్షన్ పడుతున్నప్పుడు చాలా కార్టిజోల్ అనే ఒక హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో అది ఇంకా ఫ్యాట్ ని స్టోర్ చేస్తూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మీ వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ వచ్చేది లేదా అక్కడే స్టక్ అయిపోతుంది. ఓకేనా, సో మీరు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ అడిక్వేట్ రెస్పెక్ట్, 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా అవసరం. ఓకేనా, ఎందుకంటే డే టైంలో మనం చేసే జాబ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన డే టైంలో చేసే వర్క్స్ లో డే టైంలో తగ్గే ఫ్యాట్ కంటే నైట్ టైం మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు తగ్గే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో అండ్ ఫిజికల్ హెల్త్, సో ఫిజికల్ హెల్త్ వచ్చేసరికి లైక్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఓకేనా, మీరు చాలా మంది ఇప్పుడు అడుగుతుంటారు అనమాట క్వశ్చన్ ఇక్కడ. ఫిజికల్ హెల్త్ వచ్చేసరికి చాలా మంది అడుగుతుంటారు ఏంటంటే క్వశ్చన్, సో నేను 25 ఉండాల్సిన దానికంటే ఒక 25 to 30 kgs ఓవర్ వెయిట్ ఉన్నాను సార్, లైక్ నేను ఎక్సర్సైజ్ చేయొచ్చా అనేసి అడుగుతుంటారు. డెఫినెట్లీ నో. ఎందుకంటే మీ బాడీలో ఉన్న వెయిట్ మొత్తం కూడా మీ మోకాల మీద పడుతుంది. సో ఇలాంటి టైంలో ఈ రన్నింగ్ చేయడం, జాగింగ్ చేయడం లేదా ట్రెడ్మిల్ చేయడం, ఇలాంటి చేయడం వల్ల వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఓకేనా, సో ఇలాంటి లిఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే మీ మోకాల మీద భారం అనేది చాలా పడుతుంది. సో ఓకేనా, సో మీ మోకాల్లో ఉన్న ఫ్లూయిడ్ అనేది డిస్పర్స్ అయితే మీ మోకాళ్ళు చాలా తక్కువ ఏజ్ లోనే అరిగిపోతాయి. ఓకేనా, సో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మంచి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి డెఫినెట్లీ.
ఓకేనా. సో 70 to 80% ఆఫ్ అవర్ హెల్త్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద ఫుడ్ విచ్ వీఆర్ టేకింగ్. ఓకేనా. సో ఏంటి యాక్చువల్లీ మీకు నేను డైట్ అనేది రికమెండ్ చేయలేదు. ఓకే సార్, నాకు ఇప్పుడు మొత్తం అర్థమైంది. సో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ మీ గురించి చెప్పున్నారు, నాకు చాలా బాగా అర్థమైంది. సో ఇప్పుడు మీకు ఐ మీన్ మీరు ఎలా చెప్తారు నాకు డైట్? సో ఓకేనా, నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటాను, నేను ఎలా చేయాలి డైట్? సో డెఫినెట్లీ మీ బాడీ మీకు డైట్ చెప్పాలి అంటే ఓకేనా, మీ దగ్గర నుంచి మాకు బేసిక్ బ్లడ్ రిపోర్ట్స్, మీ బాడీ గురించి మాకు అవేర్నెస్ రావాలి. ఏం జరుగుతుంది మీ బాడీలో, ఎంత వెయిట్ ఉన్నారు, మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ యొక్క పరిస్థితి ఏంటి, ఎలా ఫంక్షనింగ్ అవుతున్నాయి, ప్రతి ఒక్కటి మేము దృష్టిలో పెట్టుకొని మీకు డైట్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎంఐ ఎంత కేజీస్ ఓవర్ వెయిట్ ఉన్నారు, ఇప్పుడు 5.5 ఉన్నారు, మీ 60 ఉండాలి, 60 ఉండాలి మీ బిఎంఐ. సో 80 ఉన్నారా, 90 ఉన్నారా, 20 కేజీస్ ఎక్స్ట్రా ఉన్నారా, 25 కేజీస్ ఎక్స్ట్రా ఉన్నారా, అది తెలుసుకోవాలి. ఓకేనా. మీ లైఫ్ స్టైల్, మీరు ఎలాంటి ఫుడ్స్ తింటారు, ఓకేనా, మీ వర్క్స్ ఏంటి, మీ జాబ్ లైఫ్ ఏంటి, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఓకేనా, స్ట్రెస్ ఉంటుందా ఉండదా, ఓకేనా, ఇది తెలుసుకోవాలి. మీ లిపిడ్ లెవెల్స్, మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హెచ్బిఏవన్స్, మీ బాడీలో ఉన్న మీరు ఏదైనా డయాబెటికా కాదు, మీ లాస్ట్ 90 డేస్లో మీ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ బ్లడ్లోనే చెప్తారు. సో థైరాయిడ్ టెస్ట్, చాలా మంది చెప్తుంటారు అనమాట ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, సార్ నేను డైట్ స్టాప్ చేసిన వెంటనే విత్ ఇన్ 3 to 4 months12 కేజెస్ పెరిగిపోయాను, 8 కేజెస్ పెరిగిపోయాను అని చెప్తుంటారు. సో అలాంటప్పుడు థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి డెఫినెట్గా మన బాడీలో ఉంటాయి. ఓకేనా. సో ఈ థైరాయిడ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ ఎలా ఉంది మన బాడీలో, ఎంత పర్సెంట్ ఉంది అది తెలుసుకోవాలి. నెక్స్ట్ క్రియాటినిన్, ఫ్యామిలీ పరంగా చాలా మంది ఈ రోజుల్లో కిడ్నీ ఫంక్షనింగ్ అనేది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా స్టార్ట్ అయిపోతున్నాయి. సో లైక్ మీ కిడ్నీస్ ఎలా వర్క్ అవుతుంది అనేసి కూడా తెలుసుకోవాలి. అండ్ వైటమిన్ B12 ఈ యొక్క లెవెల్స్ ఎలా ఉన్నాయి, వైటమిన్ లెవెల్స్ అనేవి తెలుసుకోవాలి. ఓకేనా. సో ఇవన్నీ లైక్ మీరు ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళతో పర్సనల్గా మీరు కనెక్ట్ అయ్యారంటే మీకు హెల్త్కి సంబంధించి మీ బిఎంఐ తెలుసుకొని, మీ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకొని మీకు కొన్ని టెస్ట్లు అనేవి రికమెండ్ చేస్తారు. సో అది చేసుకున్నారంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు స్టార్ట్ యువర్ డైట్. ఓకేనా. సో లైక్ ఆల్మోస్ట్ వెల్సన్స్ లో లైక్ లాస్ట్ 4 years లో ఆల్మోస్ట్ 4 lakh ప్లస్ హ్యాపీ క్లయింట్స్ అనేది ఉన్నారు. సో దాన్ని మొత్తం అంటే వాళ్ళ యొక్క చాలా మంది వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్, వాళ్ళ యొక్క జర్నీ అనేది మాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళతో ఐ మీన్ అన్ని టెస్టిమోనియల్స్, అన్ని ల్యాక్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం కుదరదు కాబట్టి సమ్ ఆఫ్ ద పర్సన్ హూస్ ఎవరైతే షేర్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది వీడియో రూపంలో మీకు ప్లే చేస్తాను. ఓకే, గివ్ మీ సెకండ్. Yeah, congratulations to all the people who have taken the right decision to take their weight loss transformation. Like I will be guiding, so almost more than thousands of people I will be guiding. So వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి లైక్ షేర్ చేసుకోలేం కాబట్టి here is my one of my client who has reduced almost 7 kgs of weight within 30 days. So let me hear from him. So yeah, Naveen, you can share. I am Naveen ఫ్రమ్ గద్వాల్. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. నా జాబ్ ఫీల్డ్ వర్క్ వచ్చేసి ఫీల్డ్ వర్క్. నేను ఈ ఫీల్డ్లో తిరగడం వల్ల నేను చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను. ఈ ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి హెల్త్ పరంగా. నా గ్యాస్ట్రిక్ కానీ, తర్వాత ఆయాసం అట్లా వచ్చేది నాకు. తర్వాత నేను ఈ వెల్ సెన్స్ కమ్యూనిటీ నేను యాడ్ చూసి నేను ప్రసాద్ గారిని, తర్వాత ధావన్ సార్ గారిని నేను కనెక్ట్ అయ్యాను. వాళ్ళు నాతో 45 minutes నాతో వాళ్ళు డిస్కషన్ చేసి ఏ విధంగా మనము ఆ ఓవర్ వెయిట్‌ని మనం తగ్గించుకోవాలనే దాని గురించి నాకు చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పారు. నేను వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్‌ని ఫాలో అవుతూ
నేను ఈ వెల్ఫేర్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వడం వల్ల నేను ఇప్పటికీ ఈ రోజుకు నేను 28 డేస్ అవుతుంది ఈ వెల్‌నెస్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి. నేను జాయిన్ అయిన తర్వాత నేను ఒక 6 కేజీస్ తగ్గాను. తగ్గడం వల్ల ఇప్పుడు నా పాత బట్టలు నాకన్నీ సరిపోతున్నాయి. నేను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆహ్, ఎవరైనా డైట్ డైట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వెల్‌నెస్ కమ్యూనిటీలో చేరి మీ యొక్క వెయిట్‌ను తగ్గించుకోగలరు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. నేను ఇంకా 10 కేజీలు తగ్గాలని గోల్ పెట్టుకున్నాను. తగ్గుతాను కూడా, త్వరలో తగ్గుతాను. థాంక్ యూ వెల్‌నెస్ కమ్యూనిటీ టీమ్. Yeah. Thank you, Naveen, for your time for taking the show to inspire all the people. Okay, so definitely అండి. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి బికాస్ యు ఆర్ ఆన్ డిఫరెంట్ వెయిట్స్. డెఫినెట్గా 90 కేజెస్ 100 కేజెస్ డెఫినెట్గా ఉంటారు. సో మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా డౌట్స్ ఉంటాయి. సో టు క్లియర్ ఆల్ యువర్ క్వరీస్, హియర్ ఈస్ వన్ ఆఫ్ మై సీనియర్ వెల్నెస్ కోచ్. హిస్ నేమ్ ఇస్ ధావన్ ఫ్రమ్ తిరుపతి. Okay, he is one of my senior nutritionist in Gelson's community. So, Dhawan, the stage is yours. థ్యాంక్స్ అలాట్ ప్రసాద్. దట్స్ రియలీ చాలా అద్భుతంగా కట్టె కొట్టే తెచ్చే లెవెల్లో ఎంత అద్భుతంగా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. అండ్ మేము వెల్సన్స్ కమ్యూనిటీలో ఇప్పుడు సోఫార్ ఇన్ని లక్షల మందికి సక్సెస్ఫుల్గా హెల్ప్ చేయడానికి గల కారణం ఏంటి? అండ్ అంటే హెల్ప్ చేయడం అంటే బరువు తగ్గడం మాత్రమే కాదండి, బరువు తగ్గిన తర్వాత తిరిగి పెరగకపోవడం అది అన్నిటికన్నా పెద్ద హెల్ప్. ఎందుకంటే ఇక్కడ మీరున్న చాలా మంది కూడాను ఎన్నో డైట్లు మీరు చేసుంటారు, చూసుంటారు, డబ్బులు పోగొట్టుకుంటారు. డబ్బు పోతే పోయింది, అట్ ద సేమ్ టైం మనీ కూడా పోగొట్టుకుంటాం. అండ్ అలాంటిది ఏది లేకుండా కడుపు నిండా ఇంటి ఫుడ్ తింటూ ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా మిల్క్ షేక్లు అవసరం లేకుండా మీ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని అండ్ మీ శరీరానికి అవసరానికి తగ్గట్టుగా డైట్ చెప్పటము చేయటం అనేది చాలా మంచి విషయం. అండ్ ఐఎమ్ సీనియర్ కోచ్ అండ్ నేను ఒక 7 to 8 డిప్లొమాస్ ఇండియాలో కంప్లీట్ చేశాను. ఒక అమెరికన్ ఇన్స్టిట్యూట్ డిప్లొమా కంప్లీట్ చేశాను. బై ప్యాషనేట్గా మన కమ్యూనిటీ యొక్క గోల్ 5 లక్షల మందికి ఇయర్ 2025 లోపల హెల్ప్ చేయాలనే గోల్లో నేను నా టీం ఒక 5,000 మందికి హెల్ప్ చేయాలని ఒక తపనతో పనిచేస్తున్నాం. అండ్ విత్ గాడ్స్ గ్రేస్ ఇట్ విల్ హ్యాపెన్. ఇక్కడ ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా సో ఫీల్ ఫ్రీ, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మేము మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాము. చాలామంది మీ పేర్లు రియల్మీ ఇలా శాంసంగ్ అలా ఇలా పెట్టుకున్నారు, మీరు మీ పేర్లు కావాలంటే మార్చుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే కింద బార్లో మీకు రైజ్ హ్యాండ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఓపెన్గా మనం మాట్లాడి మీ డౌట్స్ మేము క్లియర్ అనేది చేస్తాం. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఆర్ఎల్స్ మీరు చాట్ బాక్స్లో ఆర్ఎల్స్ ఇక్కడ Q&A అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లో మీరు మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అక్కడ మెసేజ్ చేయొచ్చు. సో ఫీజు పరంగా కావచ్చు, డైట్ పరంగా కావచ్చు, లేదంటే మీకున్న సమస్యల పరంగా కావచ్చు, ప్రతి ఒక్క దాని పరంగా మీరు దాని మీద మెన్షన్ చేయగలిగితే చాట్ బాక్స్లో నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఒకరు మెసేజ్ చేస్తున్నారు, సార్ లైక్ నేను ఇప్పుడు 122 kgs ఉన్నాను అండ్ హైట్ వచ్చి 5'11" అండ్ ఏజ్ 34. సో ఫార్ హెర్బా లైఫ్ చేశాను, తగ్గిపోయాను. మీరు కూడా అలా ఏమైనా మిల్క్ షేక్లు ఇస్తారా? సో మీరు ఎలా ఉంటుంది డైట్, నేను ఎలా తగ్గాలి, ఏం చేయాలి? సో ఇక్కడున్న ప్రతి ఒక్కరికండి, మీకు మాత్రమే కాదు సార్, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నెక్స్ట్ 2 డేస్లో మీరు మీ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయండి. అండ్ ఆ రిపోర్ట్స్ ఎలాంటి రిపోర్ట్స్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి? సార్ ఇప్పుడు మీరు చెప్పారు 120 kgs ఉన్నానని చెప్పారు. ఇప్పుడు చాలామంది మీరు వయసులో ఉన్నారు, 30sలోనే ఉన్నారు కాబట్టి ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సార్ నాకు అంతా బాగుంది, మీరు డైట్ చెప్తే చాలా నేను చేసేస్తాను, నాకు రిపోర్ట్లు ఏమొద్దు, నాకు డైరెక్ట్గా చెప్పేసేయండి అని. ఒకటి అర్థం చేసుకోండి, 5'11" ఉన్న మీరు మాక్సిమం 75 kgs ఉండాలి. లేదు అని అంటే ఒక 4-5 kgs 80 kgs దగ్గర ఉండొచ్చు. ఒక 5-6 కేజీలు ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ ఉంది, ఓకే ఫైన్, అది ఏం కాదు, పెద్ద విషయం కాదు, 5-6 కేజీలే కదా హెల్దీ అనుకోవచ్చు. బట్ 90, 100, 110, 120 ఒక 40-45 కేజీస్ ఓవర్ వెయిట్ ఉంటే, అన్ని శరీరంలో అన్నీ కరెక్ట్గా ఉంటే 40 కేజీలు ఎందుకు ఓవర్ వెయిట్ ఉంటాం? సింపుల్ లాజిక్. మీ శరీరం లోపల అన్నీ కరెక్ట్గా ఉంటే, అన్ని వాల్యూస్, 40 కేజీలు ఓవర్ వెయిట్ ఉండటం ఏంటి? సార్ నాకు ఏం ప్రాబ్లం లేదు కదా సార్, నాకు ఏం కనపడట్లేదు. ఎందుకనంటే మీ వయస్సు, లేదంటే మీరు అదృష్టవంతులు, అంతే. స్విచ్ బోర్డులో వేలు పెట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకున్నాం కదా నాకు షాక్ కొట్టదు అనుకోవడం మూర్ఖత్వం. ఇది కూడా అంతే. మనం ఉండాల్సిన బరువు కన్నా 10 కేజీల కొవ్వు దాటితేనే మనకు ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు, అలాంటిది 30, 40, 50 కేజీలు లేదా 20 కేజీలు దాటుతున్నాము అని అంటే ఖచ్చితంగా శరీరం లోపల ఏదో ఒకటి ఉంది. కానీ మన శరీరం ఎంత గొప్పదంటే, ఏదైనా ఒక చిన్న సమస్య ఉంటే అది ఇమ్మీడియట్గా చూపించదు, నిదానంగా దాన్ని ఓర్చుకొని తట్టుకొని ఇంకా వల్ల కాదన్నప్పుడు చేతులు ఎత్తారు. అప్పుడు సడన్గా మోకాలు నొప్పులు, లేదా బ్యాక్ పెయిన్, లేదంటే కళ్ళు తిరుగుతా ఉన్నాయని చెప్పి డాక్టర్ దగ్గర పోతే షుగర్ ఉందంటారు, లేదా థైరాయిడ్ ఉందంటారు. ఇవన్నీ మీ శరీర అవసరాలు. ఇప్పుడు నేను డైట్ చేయాలన్నా, ఇంతకుముందు మన ప్రసాద్ గారు డైట్ చేయాలన్నా, లేదా మీరు డైట్ చేయాలన్నా,
ప్రతి ఒక్కరి శరీర అవసరాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురు కూడా సేమ్ అవసరాలు ఉండవు. సో అందుచేతన మీ శరీర అవసరాలు అర్థం చేసుకోవడానికి మీ యొక్క రిపోర్ట్లు అడుగుతాం. మరి రిపోర్ట్లు ఎక్కడ చేసుకోవాలా? మీరు ఓన్‌గా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే అక్కడే చేసుకోండి. ముఖ్యమైన రిపోర్ట్ మీతో మాట్లాడితే ఇమ్మీడియేట్‌గా ఈ వెబినార్ అయిపోయిన తర్వాత ప్రసాద్‌తో కనెక్ట్ అవ్వండి. ముఖ్యమైన రిపోర్ట్ ఏవి చేసుకోవాలి? మీ లైఫ్ స్టైల్ గురించి, మీ లాస్ట్ 1, 2 ఇయర్స్ హెల్త్ ఎలా ఉంది? మీ వెయిట్ ఎంత ఉన్నారు? ఏదైనా సమస్యలు ఉన్నాయి. దాన్ని బట్టి మీకు ఎలాంటి రిపోర్ట్స్ కావాలో ప్రసాద్ చెప్తారు. అండ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చేపించేసుకోండి. ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మేము చెప్పే ముఖ్యమైన రిపోర్ట్‌లు 1500కి మించి మీకు డబ్బు ఖర్చు అవుతుందంటే వేస్ట్ ఆఫ్ మనీ. ముందే చెప్తున్నాను. 1500 మించి మీకు మనీ ఖర్చు అవుతుందంటే వేస్ట్ ఆఫ్ మనీ. దాని బదులు యూ కెన్ డూ వన్ థింగ్. ఏంట్రా అంటే లైక్ మేము థైరోకేర్ అనే ఒక ల్యాబొరేటరీతో టైప్ అయి ఉన్నాం. థైరోకేర్ అనే ల్యాబొరేటరీ ఏంట్రా అంటే ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ ల్యాబ్ అనమాట. అంటే ఎన్నో ఉన్నాయి. థైరోకేర్ అని, హెల్దియన్స్ అని, ఫార్మీజీ అని, 1mg ల్యాబ్స్ అని, టాటా వాళ్ళది 1mg అని, లేదంటే ఇంకేదో డాక్టర్ సి ల్యాబ్స్ అని ఎన్నో ఉన్నాయి. చాలా మంచి ల్యాబ్స్ ఉన్నాయి. బట్ థైరోకేర్ అనేది చిన్న చిన్న టౌన్స్‌లో కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటే ఇంక వాళ్ళతో టైప్ అయ్యాం మేము. అండ్ మామూలుగా వాళ్ళ దగ్గర ఒక వింటర్ బేసిక్ ప్యాక్ లేదా ఏదైనా ఒక మంచి మాస్టర్ చెకప్ ప్యాక్ ఒకటి ఉంటుంది. అది 1200, 1250 మీరు డైరెక్ట్‌గా థైరోకేర్ అడ్రస్ నియర్ మీ అని థైరోకేర్ ల్యాబ్‌కి వెళ్ళి ఇచ్చారంటే కూడా ఆ ప్యాక్ 1250 అవుతది. బట్ మేము టై అప్ అయ్యాం కాబట్టి 899 900 రూపీస్ అవుతది. ఒక 300 రూపీస్ తగ్గుతది. మాక్సిమం 1000 రూపీస్ లోపలే అయిపోతది మీకు డిస్కౌంట్ తర్వాత. వీలైనంత వరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు డైట్ చేపించడం మా ఉద్దేశ్యం. అండ్ డిస్కౌంట్ అనేది మీకు ఉంటది. సో మీరు కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిన్ కోడ్ మాకు పెట్టారంటే వాళ్ళు మాకు వాళ్ళ వెబ్‌సైట్ లింక్ ఇచ్చారు. ఆ వెబ్‌సైట్ లింక్‌లో మీ పిన్ కోడ్‌లో వాళ్ళు ఉన్నారా లేదా థైరోకేర్ వాళ్ళని చూపిస్తది. ఒకవేళ ఉంటే డైరెక్ట్‌గా మీ ఇంటికొచ్చి ఫ్రీగా తీసుకెళ్తారు. ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్‌లో ఇస్తారు మీరు రిపోర్ట్స్. 1 డే, 1 ½ డేలో మీ వాట్సాప్‌కి వచ్చేస్తాయి మీ రిపోర్ట్స్. అండ్ మీరు బ్లడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 899 పే చేసేయొచ్చు. అండ్ మీకు రిపోర్ట్స్ మీ వాట్సాప్‌కి వచ్చేస్తే వచ్చిన తర్వాత 45 మినిట్స్ టు 1 అవర్ మేమైనా లేదా మా కోచెస్ అయిన ప్రసాద్ గారైనా మీ మీద టైం పెడతారు. మీరు ఎంత ఫ్యామిలీ డాక్టర్ అయినా చూడండి. మీరు ఏదైనా రిపోర్ట్స్ తీసుకెళ్తే ఆ రిపోర్ట్స్‌లో ఏది హెచ్చుతగ్గులున్నాయి. విటమిన్స్ ఏమైనా తక్కువ ఉంటే విటమిన్ టాబ్లెట్ ఏసుకో. ఏదైనా కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఏసుకో. షుగర్ ఉంటే షుగర్ టాబ్లెట్ ఏసుకో అని చెప్తారు తప్ప, అవి ఎందుకు అలా ఉన్నాయి? వాటిని కంప్లీట్‌గా తగ్గించుకోవడమో లేదా పెంచుకోవడం ఎలా? బాడీ లోపల ఉన్న బరువు తగ్గించుకోవడం ఎలా? ఇలాంటి విషయాల పైన వాస్తవంగా కూడా 5, 10 నిమిషాలు మించి ఎవరు చెప్పరు డాక్టర్లు కూడా. బట్ మేము 45 మినిట్స్ టు 1 అవర్ మీ గురించి, మీ ఆరోగ్యం గురించి మాట్లాడతామండి. ఎందుకు మా ఉద్దేశ్యం ఏంట్రా అంటే వి వాంట్ టు యాడ్ వాల్యూ. సో మీరు ఒక అద్భుతమైన కమ్యూనిటీతో కనెక్ట్ అవుతున్నారు. మీ ఆరోగ్యం గురించి ఒకరు మూడో పర్సన్ బాధ్యత తీసుకుంటూ 4 నెలలైనా, 5 నెలలైనా ప్రతిరోజు మీతో టచ్‌లో ఉండి డైట్ చేపించబోతున్నారనే నమ్మకం మీకు కలుగుతుంది. అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఏదైనా సప్లిమెంట్స్ కావాలంటే కూడా ప్రోటీన్ పౌడర్, మల్టీవిటమిన్ ఏదైనా సరే అది మీ రిపోర్ట్‌లు బట్టి చెప్తాను తప్ప, కళ్ళు మూసుకొని గుడ్డేదేదో చేలో పడ్డట్టు అలా ఇలా మేము చెప్పము. మీ రిపోర్ట్స్ విల్ డిసైడ్ యువర్ డైట్. కడుపు నిండా ఇంటి ఫుడ్ తింటూ, ఆ ఫుడ్ ఎలాంటివి తినాలి, ఏవి తినాలి, ఎలాంటి ఫుడ్ కొంతకాలం పక్కన పెట్టాలి, ఎలాంటి ఫుడ్ కడుపు నిండా తినొచ్చు, వాటిని చేసుకునే దాంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ క్లియర్‌గా మీకు చెప్తాము. అండ్ దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్. సో ఈ రిపోర్ట్స్ మీరు థైరోకేర్‌లో చేసుకోవచ్చు, లేదా ఓన్‌గా ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చేసుకోవచ్చు. బట్ 1500కి మించి డబ్బు పెడుతున్నారంటే వేస్ట్ ఆఫ్ మనీ అండి. మేము 1000 రూపీస్ లోపల 899కి అలా చేస్తాం. మీరు ఇమ్మీడియేట్‌గా ప్రసాద్ గారికి మీరు ఆ గ్రూప్‌లో అయినా లేదా పర్సనల్‌గా అయినా మీరు మీ పిన్ కోడ్ షేర్ చేయండి. అక్కడ వర్క్ అవుతోందా లేదా, ఉన్నారా లేదా అనేది మీకు చెప్తారు. థాంక్ యూ. సార్ 120 కేజీస్ డోంట్ వరీ మీరు ఈజీగా తగ్గొచ్చు. 140 నుంచే తగ్గుతున్న వాళ్ళున్నారు. 150 నుంచి తగ్గుతున్న వాళ్ళున్నారు. ఎటువంటి ఎక్సర్‌సైజెస్ లేకుండా. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ చాట్ బాక్స్‌లో చాలా మంది క్వెషన్స్ పెడుతున్నారు. థాంక్ యూ. అండ్ ఇంకా ఎవరికన్నా ఇంకేదైనా డౌట్ ఉందంటే ఏం పర్వాలేదు. ప్రతి ఒక్క డౌట్‌ని మేము క్లియర్ చేస్తాం. మీరు చాట్ బాక్స్‌లో మీద క్లిక్ చేసి మీ డౌట్స్ అనేది అక్కడ షేర్ చేయొచ్చు. థాంక్ యూ. సార్ నాకు 6 ½ ఇయర్స్‌గా డయాబెటిస్ ఉంది. నాకు ఏజ్ ఇప్పుడు 44 ఇయర్స్. అండ్ లైక్ షుగర్ అనేది ఉండడం వల్ల మార్నింగ్ 2 టాబ్లెట్స్ ఇప్పుడు ఫస్ట్ 1 టాబ్లెట్‌తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 టాబ్లెట్స్ అయ్యాయి. ఈస్ ఇట్ ఓకే? నాకు షుగర్ మీద ఏదైనా తగ్గించుకోవచ్చా? నేను వెయిట్ ఏమో 89 కేజీస్ ఉన్నాను. హైట్ 5'4". సో ఏజ్ 44. సార్ సింపుల్ సార్. మీ హైట్‌కి మీరు మాక్సిమం 60, 65 ఉండాలి. 5, 6 కేజీలు ఎక్కువ వేసుకున్న. 5'4" అంటే 60 లేదా 5 కేజీలు వేసుకున్న 65 రౌండ్ ఫిగర్. సో ఇప్పుడు 89 అనేది మీరు సో 88, 89 అంటే దగ్గరగా మీరు అక్కడ 20, 24 కేజీస్, 25 కేజీస్ తగ్గాలి. 25 కేజీస్ తగ్గితే మీ షుగర్ అనేది ఎటెళ్ళిపోతుంది? ఎళ్ళిపోతుంది. కంప్లీట్‌గా వీ కెన్ రివర్స్ యువర్ డయాబెటిస్ అండి. మీరున్న అదృష్టం ఏంటంటే మీరు ఇంకా షుగర్ అనే విషయంలో ఇంకా మీరు టాబ్లెట్‌లలోనే ఉండడం. అంటే ఇన్సులిన్ యేసుకునే వాళ్ళు కూడా షుగర్ కంప్లీట్‌గా రివర్స్ చేయగలిగాం. బట్ వాళ్ళకి ఉన్న ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ టాబ్లెట్స్ యేసుకొని ఉన్న టాబ్లెట్స్ వేసుకుంటూ మీలో ఎవరైనా డయాబెటిక్స్ ఉంటే, షుగర్ పేషెంట్స్ ఉంటే 100కు 1000% మీ షుగర్‌ని రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. సో 100కు 1000% ఉంది. ఎందుకంటే
గత 5 ఏళ్లలో మన కమ్యూనిటీలో 35,000 మందికి డయాబెటిక్ పేషెంట్స్‌కి కంప్లీట్‌గా డయాబెటిస్ రివర్స్ చేయడం జరిగింది. కృష్ణ గారు, కార్తిక్ గారు మీ డీటెయిల్స్ ఇంకా ఫర్దర్‌గా మీ వెయిట్ ఏదైనా సమస్యలుంటే అవన్నీ కూడా షేర్ చేయండి. లేదంటే హ్యాండ్ రైజ్ చేస్తే మనం మాట్లాడదాం డైరెక్ట్‌గా. సో, ఇప్పుడు మీ షుగర్ ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు సార్. కాబట్టి షుగర్ ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ 2 డేస్‌లో మీ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయండి. ఫిబ్రవరి 5థ్ ఆర్ 6థ్ ప్రసాద్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్యాట్ లాస్ బ్యాచ్. ఆ బ్యాచ్‌లో మీరు యాడ్ అవ్వండి. చాలా అద్భుతమైన ఫీజు ఆఫర్స్ కావచ్చు. ట్రాకింగ్ ఫీస్ లేకుండా మీరు డైట్ అనేది చేయొచ్చు. అండ్ కాకపోతే మీరు ఒకటి అర్థం చేసుకోండి. సింపుల్ లాజిక్ చెప్తాను. మనము బ్లడ్‌లో షుగర్ కంట్రోల్ చేయలేనప్పుడు బ్లడ్‌లో షుగర్ వచ్చింది అంట. షుగర్ అంటే అదే. బ్లడ్‌లో మనం ఎప్పుడైతే షుగర్ అన్‌కంట్రోలబుల్‌గా ఉంటదో, కంట్రోల్ అవ్వదో అప్పుడు షుగర్ వచ్చింది అంటారు. అండ్ మన బాడీ ఆ బ్లడ్‌లో ఉన్న షుగర్‌ని తయారు చేసుకోదు. అది మనమే మన ఆహారపు అలవాట్ల వల్ల, జీవన విధానం, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్సో లేదా డైటరీ ఇష్యూస్ సరిగ్గా ఉన్నప్పుడు మన వల్లనే అది క్రియేట్ అవుతది. మనం తినే ఫుడ్‌లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండటము, లేదంటే సరిగ్గా బయట ఫుడ్ తినడం, దానివల్ల బ్లడ్‌లో షుగర్ అన్‌కంట్రోలబుల్‌గా పెరిగిపోతుంది. మనం ఇప్పుడు దాని మీద పని చేయాల. డాక్టర్ దగ్గరికి పోయి ఏం చేస్తాం? నాకు షుగర్ కంట్రోల్ కావట్లేదంటే ఇమ్మీడియేట్‌గా ఇంత షుగర్ ఉంది. ఇంత టాబ్లెట్ తీసుకో. రైస్ నుంచి రోటీకొచ్చేసేయి. ఫుడ్ కొద్దిగా తక్కువ తిను అంటారు. ఇంకా వీక్ అయిపోతది. బాడీలో ప్రోటీన్ తగ్గిపోయి మజిల్ తగ్గిపోతది. ఇంకా వీక్ అయిపోతాం. దట్స్ నాట్ ద రైట్ థింగ్. సో, ఇప్పుడు మీరు రోటీ ఐ మీన్ రైస్ నుంచి రోటీకొచ్చారు. రోటీ నుంచి జొన్న రొట్టెకొచ్చారు. లేదా కొర్రలు, సామలుకొచ్చారు. ఏం మారిపోయింది? ఏం మారలేదు పెద్దగా. వైట్ రైస్ అంటే 5, 10 నిమిషాల్లో రక్తంలో కలిసిపోతే రోటీయో లేదంటే ఇంకోటో కొర్రలో, సామలో 12 నిమిషాలకో, 13 నిమిషాలకో కలుస్తది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతూనే ఉంటది. మొదటి 2, 3 వారాలు తప్ప మీకు ఆ తర్వాత మళ్ళా మీరు చూడండి మీరు ఇంతకుముందు అన్నారు ఒక మాట. మీరు మెన్షన్ చేసినట్టుగా లైక్ ఫస్ట్ ఒక టాబ్లెట్‌తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 టాబ్లెట్‌లు అయ్యాయి సార్ డోసేజ్ అని. సింపుల్. ఈ మధ్యలో మీరు సైలెంట్ ఏమి ఉండరు కదా! చాలా వరకు డైట్‌లో ఎంతో కాన్షియస్‌గానే ఉండింటారు. అయినా కూడా కంట్రోల్ ఎందుకు కావట్లేదు మీకు? రూట్ కాజ్ పైన పని చేయట్లేదు. సింప్టమ్ షుగర్ పెరిగిపోతుందనే దాని మీద పని చేస్తాం తప్ప, అది ఎందుకు పెరుగుతోంది? మన లైఫ్ స్టైల్, డైటరీ హ్యాబిట్స్ వలన. దాన్ని మార్చుకోకుండా మీరు ఏం చేసినా లాభం లేదు. మీ మీ దగ్గర కడుపు నిండా ఫుడ్ తినిపిస్తాం. ఏ ఫుడ్ తింటే బ్లడ్‌లో షుగర్ పెరగదో, ఏ ఫుడ్ తింటే మీ శరీరంలో కొత్తగా కొవ్వు మారదో, ఏ ఫుడ్ తింటే షుగరు, కొవ్వు 2 తగ్గుతాయో, ఆ ఫుడ్ మీ దగ్గర హ్యాపీగా తినిపిస్తాం. ఎప్పుడైతే మీరు రూట్ కాజ్ పైన పని చేస్తారో ఆల్రెడీ లేదంటే కొత్త అదనపుగా మీరు మీ శరీరం మీద భారం పెట్టరో ఫుడ్ ద్వారా, అప్పుడు శరీరం లోపల ఉన్న సమస్య తనని తాను రిపేర్ చేసుకుంటది శరీరం. ఇప్పుడు మీరు కడుపు నిండా మేము ఇతర ఫుడ్ తినిపించినా కూడా, ఆ ఫుడ్ మీ శరీరంలో కొత్తగా షుగర్‌ని, కొవ్వుని పెంచనప్పుడు శరీరానికి కొంత టైం దొరుకుతది. ఆల్రెడీ తన లోపల ఉన్న కొవ్వుని, షుగర్‌ని కరిగించుకోవడానికి. అందుకే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ యూజ్ చేస్తున్నాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈ కోవిడ్ టైం తర్వాత చాలామంది 10 వీడియోలు, 20 వీడియోలు వీరమాచినేయులు అంటారు. ఇంకొకరు మంతిని సత్యనారాయణ అని ఏదేదో వీడియోలు వినేసి ఓన్‌గా చేసేస్తా ఉంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఇంతకుముందు ప్రసాద్ కూడా అన్నారు. నో డౌట్. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. 2017లో క్యాన్సర్‌లో స్టేజ్ 4లో ఉన్న వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఉపయోగపడిన ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ జాపనీస్ సైంటిస్ట్ అయిన యోషినోరి యోస్మి అనే ఒక సైంటిస్ట్‌కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. చిన్న విషయం కాదండి నోబెల్ బహుమతి అంటే. చాలా గొప్ప థింగ్ అది. అండ్ అలాంటిది క్యాన్సర్‌లో ఉన్నోళ్ళని కూడా వెనక్కి తీసుకురాగలిగే సత్తా ఉన్నది. ఆఫ్టర్ ఆల్ మన బాడీలో ఉన్న షుగర్‌ని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని, పిల్లలు పుట్టకపోవడంని, థైరాయిడ్‌ని లేదా ఓవర్ వెయిట్‌ని తగ్గించలేందా? ఖచ్చితంగా చేయగలుగుతది. ప్రొవైడెడ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే సాయంత్రం 6:30కి తినేసి, మరుసటి రోజు 12, 1 వరకు తినకపోవడం కాదు. అది మాత్రమే కాదు. అది కరెక్టే. అది ఇంపార్టెంటే. అది చేసేసి మళ్ళీ ఏం చేస్తారు మీరు తినే టైంలో 2 రోటి, కొద్దిగా ఫ్రూటు. సో, అది కాదు. తినే టైంలో మీ శరీరం తనని తాను రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇనఫ్ పోషక విలువలను అందించడం ఇంపార్టెంట్. ఆ న్యూట్రియంట్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నామా లేదనేది మ్యాటర్. మీ శరీరానికి ఎంత న్యూట్రియంట్స్ అవసరం, ప్రోటీన్స్ ఎంత అవసరం, ఫైబర్ ఎంత అవసరం, విటమిన్స్ ఎంత అవసరం, మినరల్స్ ఎంత అవసరం, మంచి కొవ్వు పదార్థాలు ఎంత అవసరం, కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరం, వాటర్ ఎంత అవసరం. ఇట్లా 5-7 రకాల న్యూట్రియంట్స్ అవసరాలు మీ శరీరానికి ప్రతిరోజు ఉంటాయి. మీ శరీరానికి ఎంత అవసరం ఉంది ఒక రోజున, సగటు రోజున అనేది మీ రిపోర్ట్స్ మీతో మాట్లాడిన తర్వాత మేము డిసైడ్ చేయగలుగుతాం. అంత అద్భుతమైన కాన్సెప్ట్ మీకు పని చేయాలా అనంటే, ఒక నిపుణుడి యొక్క పర్యవేక్షణలో ఒక 2-3 నెలలు మీరు డైట్ చేయాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. అది చానా బేసిక్ ఇంకిత జ్ఞానంతో ఉన్న విషయం. ప్రతిరోజు మీతో టచ్‌లో ఉండి ఎలా తింటున్నారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ మీతో ఒక మంచి బాండ్, ఫ్రెండ్‌షిప్ బిల్డ్ చేసుకుంటూ మీకు మేము హెల్ప్ చేస్తాం. మీకు, మీ ఫ్యామిలీకి ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌గా మేముంటాం. సో, ఒక కన్సల్టెంట్‌గా మేముంటాం. సో, దట్స్ వాట్.
అండ్ అందుకనే కంప్లీట్గా మీకు షుగర్ లెవెల్స్ కంప్లీట్గా తగ్గించుకోవచ్చు అండి. మీరు 50 దాటిన తర్వాత మీరు ఆ యొక్క ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. మీకు షుగర్ తగ్గించుకునే ఛాన్సెస్ కూడా. షుగర్ ఒకసారి స్టార్ట్ అయితే ఫస్ట్ 1 టాబ్లెట్‌తో 1 ఇయర్ తర్వాత 2 టాబ్లెట్స్, 3 ఇయర్స్‌కి 2 ఇయర్స్ ఎండింగ్‌కి విపరీతంగా కళ్ళు తిరగడాలు, లేదంటే కంట్రోల్ అవ్వకపోవడాలు, డోసేజ్ పెరిగింటది అయినా కంట్రోల్ అవ్వదు. థర్డ్ ఇయర్‌కి మీకు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి ఉంటది. మీరు చూసుకోవచ్చు, నేను భయపెట్టట్లేదు, ఉన్న విషయం చెప్తున్నా. ఎవరికి షుగర్ ఉన్నా మీ ఫాదర్‌కో లేదా మీకో లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కో ఉంటే అడగండి. 5, 6 ఏళ్లుగా షుగర్ ఉన్న వాళ్ళని అడగండి. కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఉంటది. ఓకేనా? సో, ఫస్ట్ షుగర్ పెరిగింది, టాబ్లెట్ పెరిగింది, మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగింది. కొలెస్ట్రాల్ టాబ్లెట్ మీరిప్పుడు గూగుల్‌లో కొట్టండి. కొలెస్ట్రాల్ టాబ్లెట్‌ని స్టాటిన్ అంటాం. కొలెస్ట్రాల్ టాబ్లెట్ యొక్క డైరెక్ట్ సైడ్ ఎఫెక్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డిజీనెస్, కళ్ళు తిరగడం అండ్ బాడీ లోపల మజిల్ కరిగిపోవడం. ఆ మజిల్ కూడా కరిగి కొవ్వుగానో లేదంటే షుగర్ గానో మారిపోతది. అవునా? అండ్ అది తగ్గించుకోవడానికి విటమిన్ బి కాంప్లెక్స్, మల్టీవిటమిన్‌లు ఇస్తారు. తర్వాత ఫైబర్ ఇస్తారు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్, పైల్స్ లాంటివి ఏమైనా తగిలితే. సో, ఆ తర్వాత ఈ 7, 8 ఏళ్ల తర్వాత నిదానంగా ఒక స్టంటు, యాంజియోగ్రామ్‌లు ఇవన్నీ పడతాయి. లక్షలు ఖర్చు పెడతారు. కరెక్ట్‌గా 4 నెలలు లేదా 3-5 నెలల మధ్యలో మీ వెయిట్, మీ ఏజ్ బట్టి 3-5 నెలల మధ్యలో కంప్లీట్‌గా రివర్స్ చేసుకోవచ్చు. ఒక 5, 6 ఏళ్లలో కొన్ని లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పెట్టేటప్పుడు దానిలో 10% కూడా ఖర్చు కాదు మీకు 5, 6 నెలలకి. లేదంటే 5, 6 నెలలు, లేదంటే 3-5 మంత్స్ ఆర్ 4 మంత్స్ మాక్సిమం ఆన్ అన్ యావరేజ్‌గా 30,000 కూడా ఖర్చు కాదు మీకు మీ డైట్‌కి. మేబీ 20 ఇన్ బిట్వీన్. అది ఎక్కడ? కొన్ని లక్షలెక్కడ? ఇదెక్కడ? ఆల్రెడీ ఎవరన్నా ఇక్కడ హాస్పిటల్‌లో అడుగు పెట్టిన వాళ్ళుంటే వాళ్ళకి తెలిసుంటది. ఎంతవుతది? ఎంత ఇన్స్యూరెన్స్‌లున్నా ఎంతవుతదో మీకు తెలిసుంటది. ఓకే. అండ్ ఇంకా చాట్ బాక్స్‌లో వి హావ్ కార్తిక్ యాదవ్ గారు. సో, ఏజ్ 29, వెయిట్ 94 అండ్ హైట్ 5'7". సార్ మీరు చూసుకోండి, 5'7" అంటే మాక్సిమం 65 ఉండాలా, లేదా ఒక 4, 5 కేజీలు ఏసుకొని 70 ఉండాలా. 94 అంటే సో, 24 కేజీస్ తగ్గాలి కార్తిక్. మీరొకసారి అర్థం చేసుకోండి కార్తిక్. సో, వయస్సుతో సంబంధం లేదు. మీరు 20లలో ఉండండి, 39 అయ్యుండండి, 49 అయ్యుండండి, 19 అయ్యుండనివ్వండి. ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఉండాల్సిన బరువు కన్నా 20, 24 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నామంటే ఇట్ విల్ ఎఫెక్ట్. మీకిప్పుడు డైరెక్ట్‌గా నేను రిపోర్ట్స్ చూడకుండా ఒకటి చెప్పగలుగుతాను. మీకు ఫ్యాటీ లివర్ ఉంది. ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నా లేకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్కహాల్ హ్యాబిట్, మనం ఉండాల్సిన బరువు కన్నా 10-12 కేజీలు అధిక బరువు ఉన్నామంటే చాలు, మన బాడీ లోపల ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయిపోయింది. మేమెందుకు ఇంత 100కి 100% మీరు తగ్గుతారు, మళ్ళా తిరిగి పెరగరు అని ఎందుకు చెప్తాం తెలుసా? మొట్టమొదటిగా మన డైట్‌లో కొవ్వు కరిగేదే మీ లివర్ పైన. మన బాడీలో అన్నిటికన్నా వెయిట్ ఉన్న ఆర్గాన్ మన లివర్ అండి. 1½ కేజీ ఉంటది. చాలా అద్భుతమైన ఆర్గాన్. మనకి థైరాయిడ్ రాకుండా ఉండాలన్నా, జీర్ణం బాగా అవ్వాలన్నా, ఫ్యాట్ కంట్రోల్ అవ్వాలన్నా, కొలెస్ట్రాల్స్ కంట్రోల్ అవ్వాలన్నా, షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా, నవ్వలు, దురదలు ఇలాంటివేవి రాకుండా, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, ఇమ్యూనిటీ బాగుండాలన్నా, ఇలాంటి ముఖ్యమైన 6 పనులకి లివర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1½ కేజీ వెయిట్ ఉన్న మీ లివర్ పైన మీ డైటరీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో చాలా లోపాలు ఉండడం వల్ల ఎక్కువగా ఫ్యాట్ ఫార్మేషన్ ఉంటది బాడీలో. అది ఫస్ట్ దాని మీదే కొవ్వుని ఎత్తిపెట్టుకుంటది. పోనీలే కార్తిక్ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు, నేను ఎత్తిపెట్టుకుంటా కొవ్వని. 1½ కేజీ వెయిట్ ఉన్న మీ లివర్ పైన వద్దన్నా కూడా 5-7 ఆర్ ఈవెన్ 8-9 కేజీస్ ఫ్యాట్ అది మోస్తా ఉంటుంది, బిలీవ్ మీ. ఒకవేళ మీకు మగవారికి ఎక్కువగా నడుము చుట్టూ టైర్ లాగానో, నడుము ఇట్లా పొట్ట భాగం ఇట్లా పాట్ బెల్లీ అంటారు, అలా ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఫ్యాట్ మోస్తా ఉండుండొచ్చు. మీరిప్పుడు చెప్పండి, 5థ్ ఫ్లోర్‌లో మీ ఇల్లుందనుకుందాము. ఓకే. 5థ్ ఫ్లోర్‌లో మీ ఇల్లుంటే, ఒక ఫోను చేతిలో పట్టుకొని ఎక్కమంటే కొద్దిగా కష్టంగాను అటో ఇటో ఎక్కేస్తాం. ఇటుపక్క ఒక 15 కేజీల సరుకుల బ్యాగ్, ఇటుపక్క ఒక 20 కేజీల సరుకుల బ్యాగ్ పట్టుకొని ఎక్కాలనుకోండి, ఎక్కలేరు అని నేను చెప్పను. చాలా కష్టపడతారు. మీ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతది. పనితనం తగ్గిపోతది. మరి 1½ కేజీ వెయిట్ ఉన్న మీ లివర్ పైన 5 కేజీలు, 7 కేజీలు, 8 కేజీల కొవ్వు దాని లోపల, బయట, చుట్టుపక్కల అంతా బరువు పెట్టేస్తే, అది చేసే ఇంతకుముందు నేను చెప్పిన ఇన్ని రకాల పనులు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వాటన్నిటి మీద దాని యొక్క పనితనం తగ్గిపోతది. ఎఫిషియన్సీ తగ్గిపోతది. ఎప్పుడైతే ఎఫిషియన్సీ తగ్గిపోతదో వయసుతో సంబంధం లేకుండా కొలెస్ట్రాల్స్ ఎక్కువుంటాయి. షుగర్ బార్డర్‌లో ప్రీ డయాబెటిక్‌లో ఉంటారు. ప్రీ డయాబెటిక్ అంటాం. షుగర్ బార్డర్‌లో ఉంటారు. లేదా అలెర్జీస్ ఉంటాయి. లేదా ఇంకో సమస్య. ఇవేవి లేకపోతే అదృష్టం. రాదు అనుకోవడం మూర్ఖత్వం. సారీ, నేను కొద్దిగా ఏదైనా డైరెక్ట్‌గా చెప్తున్నట్లయితే, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. రబ్బర్ చెప్పులేసుకున్నాం గదా అని స్విచ్ బోర్డ్‌లో వేలు పెట్టుకొని ఉండలేం. ఏదో ఒక రోజు షాక్ కొడతది. ఇది కూడా అంతే. ఓకే. సో, దట్స్ వాట్. ఇప్పుడు మీరు ఎంత వాకింగ్‌లు చేయండి, ఎంత ఎక్సర్‌సైజ్‌లకెళ్ళండి, జిమ్‌లకెళ్ళండి, నడుము చుట్టూ, చేతుల్లో, కాళ్ళలో 5 కేజీలు, 10 కేజీలు బరువు మీరు తగ్గచ్చేమో కానీ, శరీరం లోపల ఒక ఆర్గాన్, ఒక అవయవం పైన లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లేదంటే మన పాన్‌క్రియాసిస్ కావచ్చు, లేదా మన పేగులు కావచ్చు, వాటి పైన చుట్టుపక్కల ఉన్న కొవ్వుని మీరు కరిగించలేరు. ఇంట్రా ఆర్గానల్ ఫ్యాట్ అంటారు, లేదంటే విసరల్ ఫ్యాట్ అంటారు. ఇట్ విల్ నెవర్ బి ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై ఫిజికల్ యాక్టివిటీ. అది కేవలం డైటరీ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మాత్రమే జరుగుతది. అండ్ అందుకనే చాలా సార్లు వింటాం.
99% మన ఫ్రెండ్స్ దగ్గర, మన చుట్టాలు లేదా మనమే కూడా జిమ్కి వెళ్ళినంత కాలం తగ్గాను రా, డైట్ ఏదో ఫుడ్ మానేసినంత కాలం తగ్గాను, మళ్ళీ జిమ్ ఆపాను లేదా మళ్ళీ ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన వెంటనే పెరిగిపోయాను. మేజర్ ప్రాబ్లం ఇంతకుముందు హెర్బల్ లైఫ్ అని కూడా ఎవరు మెసేజ్ చేశారు, దాంట్లో కూడా అదే ప్రాబ్లం. ఫుడ్ మానేయడం ఆన్సర్ కాదు, విపరీతంగా పరిగెత్తడం ఆన్సర్ కాదు. కడుపు నిండా తినాలి. ఏ ఫుడ్ తింటే మీ బాడీ, మీ లివర్ తనని తాను రిపేర్ చేసుకుంటుందో, దానిపైన ఉన్న కొవ్వును కరిగించుకుంటుందో, మన డైట్లో మొట్టమొదటిగా లివర్ హెల్దీగా మారుతుంది. లివర్ పైన ఉన్న ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది. లివర్ హెల్దీగా మారే ప్రక్రియలో థైరాయిడ్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్స్ తగ్గుతాయి, బాడీ ఫ్యాట్ తగ్గుతుంది, స్కిన్ రిలేటెడ్ సమస్యలు తగ్గుతుంది, షుగరు తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డైజెషన్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే లివర్ హెల్తీగా మారుతుంది. అండ్ మీరు డైట్ ఎండ్ చేసి ఒక 3 months, 4 months, 5th month ఎండింగ్, 4th month ఎండింగ్లో కంప్లీట్గా మీ యొక్క లివర్ అనేది హెల్తీ అయిపోతుంది. దాని మీద ఉన్న ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. దట్స్ వై మళ్ళీ మీరు తిరిగి పెరగరు. ఆ తర్వాత సార్ మరి ఇడ్లీలు చపాతీలు ఆ తర్వాత తింటే మేము పెరగమా, వైట్ రైస్ తింటే పెరగరు. ఎందుకు అని అంటే అది తిన్నా కూడా దాన్ని సరిగ్గా అరిగించుకొని మెటబలైజ్ చేసుకోవడం అంటే ఏంటి, సరిగ్గా అరిగించుకొని అబ్జర్వ్ చేసుకోవడం. అరిగించి అబ్జర్వ్ చేసుకునే శక్తి మీ శరీరానికి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు 2 దోశలు తినండి లేదా 2 బిర్యానీ పొట్టాలు తినండి, 2 వింటుంటాం. సార్ మా పాప రోజుకి 2 రోటీ తింటది, ఈవినింగ్ ఒక ఫ్రూట్ బౌల్ తిని సైలెంట్ అయిపోతుంది, అయినా వెయిట్ తగ్గట్లేదు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ ఉంది, ఎట్లా సార్ అంటారు. మా అబ్బాయి రోజుకి 2 బిర్యానీ పొట్లాలు ఒక పూటకు తింటాడు, వాడు అసలు బరువు విపరీతంగా పెరిగిపోతున్నాడు సార్, తగ్గట్లేదు. ఈ 2 కేసులు, తక్కువ ఫుడ్ తినే వాళ్ళకి ఎక్కువ ఫుడ్ తినే వాళ్ళకి ఇద్దరు తగ్గలేకపోతున్నారు. ఎందుకు? శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోను లేదంటే ఫ్యాట్ని ఎత్తిపెట్టే హార్మోన్స్ ఎక్కువ యాక్టివ్ అయిపోయి ఉంటాయి. వాటిని తగ్గించాలంటే ఫుడ్తో కాదు, క్యాలరీస్ డజన్ మ్యాటర్. ఏ ఫుడ్ తింటే ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుందో, ఏ ఫుడ్ తింటే మీ శరీరంలో కొవ్వుగా మారదో, మీ శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుందో ఆ ఫుడ్ తినాలి. సింపుల్. మేము చేసేది అది. అందువల్లే మీకు పర్మనెంట్గా తగ్గుతారు. మేనేజ్మెంట్ డైట్లో కూడా మీకు మేము హెల్ప్ చేస్తాం, మీకు మేము ఉంటాం, టచ్లో ఉంటాం. సో రానా సింగ్ గారు, హాయ్ సార్, నేను రానా సింగ్, నా హైట్ 5'5" అండ్ వెయిట్ 88. 5'5" అంటే 60 ఉండాలి సార్, ఒక 4-5 kgs వేసుకుని 65 ఉండాలి. 88 అంటే 23 kgs ఖచ్చితంగా తగ్గాల. నాకు బ్యాక్ పెయిన్ ఉంది అండ్ నేను ఎక్సర్సైజ్ చేయలేను, నా బరువు తగ్గుతారా? ఖచ్చితంగా తగ్గుతారు సార్ రానా గారు. ఎక్సర్సైజ్కి సార్, ఎక్సర్సైజ్ వల్ల 599, 602 ఉపయోగాలు ఉన్నాయి సార్ శరీరానికి, మంచి ఉపయోగాలు. 600 రకరకాల ఉపయోగాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ 600 రకాల ఉపయోగాలలో ఫ్యాట్ లాస్ లేదు. మనకి ఏదైతే జిమ్ముల్లో వాటిలో వీటిలో చెప్తున్నారో అదంతా కూడా అంత నిజం కాదు. ఎందుకంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా ఇప్పుడు 24/7 36 hours షిఫ్ట్ చేసే పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్ డైట్ చేస్తున్నారు. 100 kgs ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా తగ్గుతున్నారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ ఛాన్సే లేదు. 20-30 kg తగ్గుతున్నారు. సో మీరు బరువు తగ్గడానికి దీనికి సంబంధం లేదు. కడుపు నిండా ఫుడ్ తినండి, మంచిగా నిద్రపోండి, ఫస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఏదైనా సప్లిమెంట్స్ అవసరం ఉంది అంటే మీ రిపోర్ట్స్ డిసైడ్ చేస్తాయి. ఆర్డర్ చేసుకోండి, డైట్ స్టార్ట్ చేయండి. వీఆర్ దేర్ ఫర్ యూ. 4 months, 5 months మేము ఉన్నాము. సో రానా గారు ఖచ్చితంగా, ఒకవేళ ఏదైనా ఒక హెల్దీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది జారబండ మీద జారినట్టు సర్రని జారం. ఆల్వేస్ కొద్దిగా తగ్గి కొన్ని ఒక 4 రోజులు, 5 రోజులు, 10 days ఆగి ఒక 1-2 kgs పెరిగి మళ్ళా తగ్గి ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే అలా ఎక్కువ రోజులు ఆగుతుందో లేదా 4 రోజులు ఆగింది, 5 రోజులు, ప్రతిరోజు మేము టచ్లో ఉంటాం. ఎవ్రీ 3 days మీద వెయిట్ చెక్ చేసుకుంటాం, వెన్స్డే అండ్ సండే. సో అలాంటప్పుడు ఒకవేళ ఆగినారు అని మాకు అనిపిస్తే డైట్లో చేంజెస్ ఇమ్మీడియట్గా చేస్తాం, వాటర్ ఇంటేక్లో మారుస్తాం. సో మోషన్ ఎన్నిసార్లు పోతున్నారో మేము ట్రాక్ చేస్తాం, స్లీప్ ఎంత ట్రాక్ చేస్తాం, సాల్ట్స్ ఎంత తీసుకుంటున్నారో ట్రాక్ చేస్తాం. ఎవ్రీథింగ్, ఎవ్రీ స్మాల్ మైన్యూట్ డీటెయిల్. అప్పుడు కావాలంటే మీకు ఏదన్నా స్ట్రెచ్ ఒక 10-15, అంటే ఇప్పుడు మీరున్న 23 kgsలో ఒక 10-15 kgs తగ్గిన తర్వాత కావాలంటే ఏదైనా వాకింగ్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లో కావాలంటే చెప్తాం. ఓకేనా? సో డెఫినెట్లీ సార్ రానా గారు, మీరు ఇప్పుడు చేయాల్సిందంతా కూడా ఇమ్మీడియట్గా నెక్స్ట్ 2 daysలో మీరు రిపోర్ట్స్ ఏవి సబ్మిట్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు మా దగ్గర చేసుకోవాలంటే డెఫినెట్లీ ప్రసాద్ సార్తో కనెక్ట్ అవ్వండి. మీకు థైరోకేర్లో బుక్ చేస్తారు, మీ ఇంటికి వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకొని వెళ్తారు. అన్నీ ఒకటే అండి, ఎక్కడైనా ఒకటే. సో తెలిసిన వాళ్ళ దగ్గర చేసుకుంటుంటే ఆడన్నా చేసుకోండి, ఫ్రీగా చేయించుకుంటానంటే చేయించుకోండి. ముఖ్యమైన రిపోర్ట్స్ మేము చెప్తాము. సో ఇట్ విల్ హెల్ప్. ఇక్కడ చాలామంది శాంసంగ్ అని, రియల్మీ అని ఇట్లా డిఫరెంట్ పేర్లతో ఉన్నారు. సో మీరు మీ నేమ్స్ మాకు మెసేజ్ చేయగలిగితే చాట్ బాక్స్లో, ఆర్ఎల్స్ మీ నేమ్ మీరు మార్చుకోగలిగితే ఎవరు అటెండ్ అయ్యారు అనేది మాకు ట్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉందా సార్? నాకు ఇనానిమస్ అటెండి. సార్ నాకు నా ఏజ్ 25.
అండ్ మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది. ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ ప్రెగ్నెంట్. బట్ 3 ఇయర్స్‌గా నాకు పిల్లలు పుట్టట్లేదు. అండ్ నాకు పీసీఓఎస్ ఉందని డాక్టర్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. టాబ్లెట్స్ పెట్టారు. సో, టాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఎటువంటి యూజ్ లేదు. ఆహ్, ఇంకా ఐవీఎఫ్ ఇలాంటి వాటికి వెళ్ళాలనుకుంటున్నాము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ వెయిట్ కూడా నేను మీరు చెప్పిన చార్ట్ ప్రకారం 23 కేజీస్ ఓవర్ వెయిట్ ఉన్నాను. అమ్మ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్ నేను హ్యాపీ విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మన కమ్యూనిటీ ద్వారా దగ్గర దగ్గర 40,000 మంది ఆడపిల్లలకి పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి 40,000 మందికి కంప్లీట్‌గా రివర్స్ చేస్తున్నాం. అండ్ పిల్లలు పుట్టని వాళ్ళు 15 ఏళ్ళకి మీరన్నమాట ఫ్రెష్‌లీ మ్యారీడ్ 3 ఇయర్స్. 10, 15 ఇయర్స్‌గా పిల్లలు లేని వాళ్ళకి కూడాను మన డైట్ ద్వారా కడుపు నిండా ఇంటి ఫుడ్ తింటూ హ్యాపీగా తగ్గున్నారు. సో, అండ్ దే హావ్ డెలివర్డ్ హెల్తీ బేబీస్. సో, దగ్గర దగ్గరగా లైక్ 920 కపుల్స్. సో, ఆల్మోస్ట్ 1000 కపుల్స్ బై నౌ నాకు తెలిసి. సో, 1000 కపుల్స్ దగ్గర దగ్గరగా 10, 15 ఏళ్ళుగా పిల్లలు లేని వాళ్ళు సో, డైట్ చేసి 4 నెలలు, 5 నెలలు డైట్ చేసి దే గాట్ ప్రెగ్నెంట్ అండ్ దే డెలివర్డ్ హెల్తీ బేబీస్. చాలామంది అయితే హోప్ లేకుండా పిల్లల కోసం కాకుండా ఏదో వెయిట్ ఉన్నాము, షుగర్ తగ్గించుకోవడానికి మా దగ్గరకొచ్చి ఆ తర్వాత తెలియకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి రైట్ నౌ దే హావ్ డెలివర్డ్ హెల్తీ బేబీస్. బేబీ గర్ల్, బేబీ బాయ్. సో, దాంట్లో చాలా మందికి వాళ్ళు కృతజ్ఞతగా మా కోచెస్ పేర్లు కూడా పెట్టుకొనున్నారు. అంత కృతజ్ఞత. డెఫినెట్‌లీ మీ పీసీఓడి మీ వయసులో ఉన్న వాళ్ళకి 200% రివర్స్ చేయొచ్చు. ఆ టాబ్లెట్‌లు ఐవీఎఫ్ అంటే ఇప్పుడు తాకితే నాకు తెలిసి చెప్పారు. ఐవీఎఫ్ సార్ 1.25 లాక్ చెప్తున్నారు 1 సిట్టింగ్‌కి. డెఫినెట్‌లీ అండి. మీకు 9 మంత్స్ ఐవీఎఫ్ అంటే అసలు సో, ఒక 10, 15 లక్షలు నాకు తెలిసిన కపుల్ మియాపూర్ హైదరాబాద్‌లో 28 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దే హావ్ డెలివర్డ్ హెల్తీ అంటే ఒక డెలివర్డ్ బేబీ గర్ల్. సో, ఇప్పుడు హెల్తీగానే ఉంది. బట్ స్టార్టింగ్ 6 మంత్స్ ఆ అమ్మాయి పాపం చాలా సార్లు ఐసీయూలో అడ్మిట్ అయింది. ఆ చిన్న బిడ్డ. సో, ఇట్స్ అబౌట్ బికమింగ్ హెల్తీ. మీకు లేని హెల్త్ యాస్ ఎ పేరెంట్స్ మీకు లేని హెల్త్‌ని మీ పేరెంట్స్ మీ పిల్లలకి ఎలా ఇవ్వగలుగుతారు? కంప్లీట్ హెల్త్ ఉంటేనే ఒక 60, 70% మన పిల్లలకి ఆ హెల్త్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం గొప్ప అనుకునే రోజుల్లో, మరి మనకే హెల్త్ లేకపోతే మీ పిల్లలకి ఎలా హెల్త్ ఎళ్తది? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పేది మీరైనా, మీ సార్ అయినా ఒక 5-6 మంత్స్ ఆర్ 4-5 మంత్స్ మన డైట్ చేయండి. మీ సార్‌ని కూడా చేయమని చెప్పండి. స్పెర్మ్ కౌంట్ ఏదైనా అటు ఇటు ఉంటే కూడా స్పెర్మ్ అనాలిసిస్ కూడా చేపించుకుందాం. సో, డెఫినెట్‌లీ విల్ వర్క్ ఆన్ ఇట్. అండ్ మీ పీసీఓడీ అంటారా? లెట్స్ వర్క్ అపాన్ ఇట్. హార్మోనల్ టాబ్లెట్స్, పిల్స్ బయట పడేసేయండి. అవసరం లేదు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందంటేనే బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ విపరీతంగా ఉన్నట్టు. ప్రోటీన్ ఇంటేక్ రైట్‌గా చూసుకొని, మంచిగా విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఇలాంటివన్నీ మీకు ఉన్నాయా లేదా చూసుకొని, ఒకవేళ మరీ తక్కువగా ఉంటే ఫుడ్‌లో మాక్సిమం వచ్చేలా చూసుకొని, ఆ తర్వాత ఏదైనా ఒక సప్లిమెంట్ యాడ్ చేసుకుంటాం. లైఫ్ లాంగ్‌గా కాదు. 2-3 మంత్స్. అట్‌లీస్ట్ డెఫిషియన్సీ నుంచి బయట పడేంత వరకు ఫుడ్ ప్లస్ సప్లిమెంట్. ఆ తర్వాత సప్లిమెంట్ మేమే మానేయమని చెప్తాం. ఓకేనా? సో, వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. అదేం పెద్ద విషయం కాదు. సో, ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఓపెన్‌గా మీరు యూ కెన్ మెన్షన్ క్యూ&ఏ ఆర్ ఎల్స్ చాట్ బాక్స్. లైక్ నేనేం చెప్తానంటే బిఫోర్ కన్క్లూడింగ్ లైక్ మీరు ఈ సమస్యలు ఏదైనా సరే థైరాయిడ్, ఓవర్ వెయిట్, షుగరు లేదంటే ఇంకోటి బ్యాక్ పెయిన్ ఏదైనా సరే ఒక్క రాత్రిలోనో, ఒక వారంలో, ఒక నెలలో వచ్చినది కాదు. కొన్ని నెలలు ఈవెన్ కొన్ని సంవత్సరాలు పట్టింటది థైరాయిడ్ అండ్ డయాబెటిస్ మన బాడీలో చూపించాలంటే. సో, అలాంటివి రివర్స్ చేసేదానికి ఒక 3-4 నెలలో, 2-3 నెలలో ఆ 4 మంత్స్ టైం అనేది మీ బాడీ వెయిట్ బట్టి టైం అనేది ఉంటది. ఆ ఓపిక అనేది ప్రదర్శించండి. ఇమ్మీడియేట్ వారంలో రిజల్ట్ వచ్చేయాలనుకుంటాము. లేదంటే డైట్ స్టార్ట్ చేశాక ఏదైనా చిన్న ఇష్యూ వస్తే నాకు తుమ్ములొస్తున్నాయి సార్ డైట్ వల్లే అంటారు. తుమ్ములు ఎప్పుడన్నా వస్తాయి. సో, ఆ ఓపిక, ఓపెన్ మైండెడ్‌నెస్ మీరు చూపిచ్చండి. అండ్ మీకు వాల్యూ యాడ్ చేసే బాధ్యత మాది. 24/7 ఎక్స్‌పర్ట్ ట్రాకింగ్‌లో వి ఆర్ దేర్ ఫర్ యూ. అండ్ ఫీస్ పరంగా చాలా అద్భుతమైన కన్సెషన్స్ ఉన్నాయి ఈ యొక్క బ్యాచ్‌లో. సో, డోంట్ మిస్ దిస్ బ్యాచ్. మీరిప్పుడు చేయాల్సిందంటే మొదటి పని ఇమ్మీడియేట్‌గా ప్రసాద్ గారితో మాట్లాడి నెక్స్ట్ 2 డేస్‌లో మీరు ఎలాంటి రిపోర్ట్ సబ్మిట్ చేయాలా డిసైడ్. ఒకవేళ మీరు తెలిసిన వాళ్ళంటే ఎలాంటివి చేసుకోవాలి, ఎంత పడతదో వాళ్ళకి రిపోర్ట్‌లు పంపిస్తాం. వాళ్ళకి పంపించండి. డిస్కౌంట్ ప్రైస్ తర్వాత 1500 కన్నా తక్కువ అంటే చేసిపిచ్చేసుకోండి. 1500 పైన అంటే మొహమాటం ఏం లేదు. మా దగ్గర చేసుకోండి. ఆర్ థైరోకేర్‌కి మీరే వెళ్లి చేసుకుంటారన్నా చేసుకోండి. 1200 అవుతది. రిపోర్ట్స్. నెక్స్ట్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోండి. కన్సల్టేషన్ అపాయింట్‌మెంట్. సార్ 45 మినిట్స్ టు 1 అవర్ సార్ నేనైనా మీకు అపాయింట్‌మెంట్ అనేది ఇస్తాం. సో, 1 అవర్ చాలా ఓపిక ఇలా వీడియో కాల్ లేదా ఆడియో కాల్ విచ్ ఎవర్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. వి ప్రిఫర్ వీడియో కాల్. అట్‌లీస్ట్ మనిషిని చూస్తూ మాట్లాడడానికి అవకాశం ఉంటది. సో, ప్రతి ఒక్కటి ఆన్‌లైనే కాబట్టి. అండ్ 1 అవర్ మీతో టైం పెడతాం. అండ్ ఆ తర్వాత మీకు ఒక 2-3 డేస్ టైం ఉంటది. కన్సల్టేషన్ అపాయింట్‌మెంట్ అయిన తర్వాత డిసైడ్ అయ్యి ఈ ఫిబ్రవరి 6థ్ బ్యాచ్ మీరు స్టార్ట్ అయిపోవచ్చు. ఓకేనా? సో, ఈ 2025ని సరికొత్త ఇయర్‌గా ఒక హెల్తీ ఇయర్‌గా చేసుకునే బాధ్యత మీది. మన ఆరోగ్యం మన చేతిలో మాత్రమే ఉంటది. ఆ ఓపికగా ఈ 3 స్టెప్స్ ఇమ్మీడియేట్‌గా చేయండి. రిపోర్ట్స్ ఆహ్, స బ్లడ్ సాంపుల్ ఇవ్వటం, రిపోర్ట్ సబ్మిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోవడం, డైట్ స్టార్ట్ చేయడం.
అండ్ ఈ మీ ఆరోగ్యం మా బాధ్యతగా తీసుకొని మిమ్మల్ని మేము చూసుకుంటాం. అండ్ మీకు మీ ఫ్యామిలీకి ఒక ఒక పర్సనలైజ్డ్ కన్సల్టెంట్, హెల్త్ కన్సల్టెంట్గా ఉంటాం. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ యూ. ఈ సంవత్సరం 5,00,000 మందికి ఆరోగ్యపరంగా వాల్యూ యాడ్ చేయాలని తపనతో పనిచేస్తున్నాం. మా యొక్క గోల్లో మీరు కూడా ఉండాలి. మీకు కూడా వాల్యూ యాడ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. యువర్ హెల్త్ కోచ్ దావన్.